లో చూసానండి పవన్ కళ్యాణ్ ఎంట్రీ కత్తి పట్టుకొని వస్తుందో ఏముందండి ఆ ఎంట్రీ సీన్ నాకు తెలిసి. ఆ వర్షంలో ఆ కత్తి పట్టుకొని వస్తుంటే చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు. ప్లస్ సెక్యూరిటీ. ఆ మనిషిని చూస్తుంటే నాకు తెలిసి అలాగా రోమాలు నిక్కబొడిచాయండి నిజంగా. సో అలా ఉందన్నమాట. నాకు తెలిసి టీవీలో చూస్తేనే అలా ఉందంటే లైవ్ లో చూసిన వాళ్ళు నాకు తెలిసి ఆనందానికి అవధులు ఉండవు నాకు తెలిసి అభిమానులకైతే మాత్రం. అంత బాగుందన్నమాట. ఆయన నడిచి వస్తుంటే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆ కత్తి పట్టుకొని ఆ స్టైల్ చూస్తుంటే నిజంగా ఎందుకు ఇంత అభిమానులు ఉంటారంటే నాకు అర్థమైంది ఇప్పుడు. సో నిజంగా ఆయన స్టైలే స్టైల్ అండి. రజనీకాంత్ గారు అక్కడ తమిళ్లో ఎలా స్టైల్, మనకి పవన్ కళ్యాణ్ ఒక స్టైల్ అయితే క్రియేట్ చేశారండి. యూత్ అంతా ఎందుకు ఆయనకి ఫిదా అవుతారంటే ఆయన స్టైల్ కి అనమాట. ఆయన లుక్స్ అంత బాగుంటాయి. నిజంగా ఇది ఆయన స్టైల్ కి అయితే ఫిదా అయిపోయాను. మూవీ తర్వాత విషయం 2 days తర్వాత వస్తుంది. బట్ ఈ రోజు ఫంక్షన్ మాత్రం ఒక టాప్ నాచ్ అనమాట. ఆయన స్టైల్ కి అంది చాలా మంది పడిపోయారు. మొత్తం యూట్యూబ్ మొత్తం ఆయన స్టైల్స్ నిలబడుతున్నాయి. మొత్తం ట్రెండింగ్ లోకి వెళ్ళింది అనమాట వీడియోస్ అన్ని కానీ. నిజంగా ఆయనకి ఎవరైతే పర్సనల్ గా అడ్వైజ్ చేస్తున్నారో నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ అన్ని నిజంగా టాప్ అండి. సో చూద్దాం మరి. ఓజీ కూడా మంచి ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ట్రైలర్ రివ్యూ ఆల్రెడీ ఇచ్చాను నేను. ఈ మూవీ అయితే మంచి సక్సెస్ అవ్వాలండి. మొత్తం అంతా తెలుగు 2 రాష్ట్రాల్లో ఓజీ ఫేవర్ అయితే పట్టుకుంది. చూద్దాం మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి పవన్ కళ్యాణ్ కి. అభిమానులు కాలర్ ఎత్తుకునే మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.